పూరా లోకల్. ఇక్కడ రేపు జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మీకు ఏమనిపిస్తుంది? ఏ పార్టీ గెలుస్తుంది అనిపిస్తుంది? ఎవరైనా వస్తున్నారా ఓట్లాడడానికి? ఏ విధంగా ఉందంటారు? మొత్తం వస్తున్నారు మేడం. కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు. కానీ ఎవరు గెలుస్తారనేది మన చేతుల్లో లేదు కదా, ప్రజల చేతుల్లో ఉంటుంది అది. ఎవరు వచ్చారు టీఆర్ఎస్ నుంచి ఇక్కడికి? విష్ణువర్ధన్ సునీత వచ్చారా? సునీత మేడం కూడా ఒకసారి వచ్చారు. మాట్లాడారా మరి? మామూలుగా ఇంటింటికి వచ్చి మామూలుగా మాట్లాడేసి పోయినారు అంతే, ఏం చెప్పలేదు. ఓట్ల గురించి అయితే ఏం అడగలేదు. జస్ట్ మామూలుగా చెప్పలేదు. మరి ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ వచ్చారా? రాలేదు ఇంకా. ఇక్కడ బాబా ఫసరుద్దీన్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారు. కాంగ్రెస్ మరి ఏమనిపిస్తుంది ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ అన్ని కూడా ఎవరు చేశారు అప్పట్లో ఉన్న? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. సిసి రోడ్లు అయిపోయినాయి, ఇంకా చేయబోయేవి ఏం లేవు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఇంకా రానున్న మరి ఇప్పుడు వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని గ్యారెంటీ కూడా మేము చెప్పలేము మేడం. ఎవరు వచ్చినా కూడా ప్రజలకు న్యాయం చేయాలి, ఒకటే మేము కోరుకుండేది. ఎవరు ఉన్నోళ్ళు ఎవరు లేని వాళ్ళు చాలామంది ఇల్లు ఉన్న వాళ్ళే మళ్ళీ పెట్టుకున్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఇంటింటికి వచ్చి సర్వే చేసి ఎవరు ఓనర్సు ఎవరు రెంట్ వాళ్ళని చూసి ఇస్తే బాగుంటుంది ప్రభుత్వం కూడా. ఎవరికంటే ఎవరు వచ్చి డబల్ ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి, అవి ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, ఇల్లు లేని వాళ్ళకి అసలే రాలేదు. అలాంటివన్నీ కొన్ని ప్రభుత్వం కూడా పట్టించుకొని ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి ఇస్తే బాగుంటుంది, ప్రజలకు న్యాయం చేయాలి. ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు 2 years అయింది, ఇంకా టైం ఉంది కదా. వాళ్ళు చేసేవి వాళ్ళు చేస్తున్నారు. మనం ఏదాన్ని వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు మంచోళ్ళు అని చెప్పనీకి ఏం లేదు. కానీ మరి కాంగ్రెస్ కూడా మనము ఇంకా టైం 3 years ఉంది, చూద్దాం. అప్పటి వరకు ఇంకా డెవలప్ ఏమైనా చేస్తారేమో. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు కదా. ఏం రాలేదు, మేమైతే తీసుకోలేదు. వచ్చినాయేమో కానీ మేమైతే తీసుకోలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ కమిటీ హాల్లో ఇచ్చేవాళ్ళు ఆధార్ కార్డు బట్టి, అప్పుడు ఇచ్చారు. కానీ ఇప్పుడైతే తెలియదు నాకు. మరి గోపీనాథ్ గారు ఎలా చేశారు మొన్నటి వరకు? 10 సంవత్సరాల నుంచి గోపీనాథ్ ఓకే బాగానే చేస్తారు. ఆయన వచ్చి మాట్లాడేవారు ఇంటింటికి వచ్చి? ఎలక్షన్లు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు. తర్వాత అక్కడక్కడ కొన్ని పరిచయాలు కూడా బాగానే చేస్తారు. ఇప్పుడు లేరు కదా, ఇంకా లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా మనకు నేరం కాదు అసలు. సో మరి ఇప్పుడు సునీత మేడం గెలుస్తుంది అనిపిస్తుందా? మళ్ళీ ఇప్పుడు ఆయన లేరు, ఆయన ప్లేస్ లో ఆమె నిలబెట్టారు. 10 సంవత్సరాల నుంచి ఆయనే గెలుచుకుంటూ వచ్చారు. అది ప్రజల చేతిలో ఉంటుందండి, మనం గ్యారంటీ చెప్పలేం. ఎందుకంటే దగ్గరకు వచ్చేంత వరకు ఇదే గెలుస్తుంది అనుకుంటాం, కానీ మారిపోతాయి అంతే కదా. ఏమనిపిస్తుంది రేపు మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? అవి దేవుని చిత్తం, నాకేమేరక అంతే కదమ్మా. దేవుని చిత్తం, అది ఎవరిని గెలిపించాడో దేవుడు అంతే. ఎవరు పని చేస్తారు? నీకు అభ్యర్థులు ఎవరో తెలుసా? పార్టీల నుంచి కాంగ్రెస్ నుంచి ఎవరో తెలుసా? నీకు తెలవనైనా రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుసు. ఇక్కడ అభ్యర్థులు ఎవరైనా వచ్చారా మాట్లాడడానికి, మీతో ఓట్లాడడానికి వచ్చారా? ఎవరు రాలే, ఇక్కడ ఎవరు రాలేదమ్మా. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇక్కడ పనులు? నాకు అవన్నీ తెలవనైనా చెప్తున్నా కదా, నాకు అటువంటివి తెలవు, రాజకీయాలు తెలవు అని చెప్తున్నా. అందుకనే మాకు ముందరికి రాండి, తెలవనైనా. అంటే ఓట్లు వేయడానికి వెళ్తావా మరి? వెళ్తా. మరి ఎలా వేస్తావు? అంటే గుర్తులు చూసేస్తావా? గుర్తును చూసేయచ్చా? ఏ గుర్తుకి వేస్తావు? ఏ గుర్తుకి? అచ్చానికంటే అచ్చానికి ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళకి వేస్తాం అంతే కదా. ప్రభుత్వం ఉంటే వాళ్ళకి ఎందుకని అంటే ఆ ప్రభుత్వం ఉన్న వాళ్ళు బాగా చేస్తారనిపిస్తుందా? చేయకపోయినా మన ఓటు ఉంది కాబట్టి, ఓటు హక్కు ఉంది కాబట్టి వేస్తాం. ఓటు హక్కు ఉంది కాబట్టి వేస్తాం అంతే. మనకి ఏమనిపిస్తుంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా పనులు చేస్తున్నారు? మీకు అందుతున్నాయా పథకాలన్నీ? అందుతున్నాయి. డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి కదా, సార్లు అయినా రాలే, ఇంకా పేర్లు ఉండయి, వచ్చాయని అనుకుంటున్నాను నేనైతే. ఇంకేమైనా అందాయా మరి? ఇంకా ఏం అందలే. బస్సులు ఫ్రీ వాడుకుంటున్నా. బాగానే ఉంది నేను.